నమస్కారం, నేను మీ మహేశ్వరి. 2024 జూలై మాస ఫలితాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సుప్రభాతం ఛానల్ స్టూడియోకి జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గురుగారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, మిథున రాశి గల వారికి అనుకూల గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి వలన ఫలితాలు ఎలా ఉన్నాయో వివరించండి గురుగారు. ఈ 2024 జూలై మాసంలో మిథున రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఆ రకంగా 4 గ్రహాల నుంచి శుభ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు జూలై 11వ తారీఖు వరకు మేషరాశిలో ఆయన సంచారం కొనసాగడం వల్ల, అనగా లాభభావంలో సంచరించడం వల్ల నూతన వాహనాలు కానీ నూతన భూములు కానీ వీరు కొనుగోలు చేసుకోవచ్చు. లేకపోతే ఉన్నటువంటి భూముల నుంచి మంచి ఉత్పత్తులు, అనగా వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదా భూముల అమ్మకాల వల్ల వీరు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు వల్ల కానీ లేకపోతే ఉన్న వాహనాల అమ్మకం వల్ల కానీ వీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ లేదా వివాదాస్పదమైనటువంటి విషయాల్లో వీరు సానుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు పొందడానికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ కుజగ్రహం లాభభావంలో సంచరించడం వల్ల. అలాగే జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు జూలై 15 వరకు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. తద్వారా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు కాస్త అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. అలాగే బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేకపోతే రావాల్సినటువంటి ఆదాయం కానీ చేతికి అందనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా వ్యాపార సంబంధమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవన్నీ కూడా శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ఈ మిథున రాశిలోనూ తర్వాత ద్వితీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. ఇంటా బయట కూడా వారు కుటుంబ సౌఖ్యాన్ని, ఆహారాది సంబంధించినటువంటి సుఖాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వీరి ఆలోచనలు కొన్ని అనుకున్నట్లుగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, తద్వారా వీరు సంతోషంగా కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది. ఇక దశమ భావంలో, అనగా మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ జూలై మాసంలో కూడా రాహు అలాగే సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో నూతన ఏవైనా వీరు సంస్థలు ప్రారంభించడం కానీ, ఉన్న సంస్థల్ని విస్తరింపజేసుకోవడం కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ పొందడానికి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా మిథున రాశి వారికి ఈ 2024 జూలై మాసంలో కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనుకూల ఫలితాలని, శుభ ఫలితాలని అందిస్తున్నాయి. గురుగారు, మిథున రాశి గల వారికి ప్రతికూల గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి వలన ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటారంటారు గురుగారు? ఉన్నాయమ్మా. ఈ జూలై మాసంలో ఈ మిథున రాశి వారికి 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. తద్వారా ప్రతికూల ఫలితాలు, అనగా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కూడా 50% కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో, అనగా మిథున రాశిలో ద్వితీయ భావంలో, అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వీరికి ఉద్యోగంలో స్థానచలనం కానీ లేకపోతే కుటుంబ సంబంధించినటువంటి గృహాన్ని మార్చడం కానీ ఇలాంటి స్థానచలనాలకు, బదిలీలకు అవకాశం కనిపిస్తుంది. ద్వితీయ భావంలో రవి సంచరించేటువంటి కాలంలో వీరి మాటల వల్ల అధికారులు అపార్థం చేసుకొని తద్వారా వీరు ఇబ్బందులకు గురయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. కనుక తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా వీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మిథున రాశి వారు రవి జన్మరాశులు ద్వితీయంలో సంచరించడం వల్ల. అలాగే సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో, అనగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అది మిథున రాశి వారికి 12వ భావం వ్యయమైంది కనుక విపరీతమైన ఖర్చులు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోవడం, వాయిదా పడడం జరుగుతుంది. ముఖ్యంగా జన సంబంధాలతో అనవసరంగా అపార్థాలు, కలహాలు, విరోధాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా వ్యయంలో గురువు వల్ల వీరు ఎక్కువగా ప్రతికూల ఫలితాలని, అనగా ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యంలో ఉంటూ, అనగా కుంభరాశిలో సంచరిస్తూ ఆయన వక్రించి అష్టమ భావం మకర రాశి వైపు చూడడం వల్ల జూలై మాసం నుంచి మిథున రాశి వారు ఈ శని అష్టమ శని దోషం నుంచి ఎక్కువగా వీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోక తప్పదు వీరికి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి. అనుకున్నట్లుగా ఫలితాలు రాకపోవడం, ఆ వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా అమ్ముకోలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులకు వీరికి ఉండేటువంటి వాతావరణం అష్టమ శని వల్ల మిథున రాశి వారికి ఉంది. అలాగే చతుర్థ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఆలోచనలు, కుటుంబ సభ్యుల్ని కన్విన్స్ చేయలేకపోవడం, తద్వారా అశాంతికి గురి కావడం, నిరాశను పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలను అందిస్తుండగా మరొక 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు పెడుతున్నాయి. ఆ గ్రహాలు కూడా రవి, గురువు, శని, కేతువు ప్రధాన గ్రహాలు కనుక
వీరికి 50% మిశ్రమ ఫలితాలు ఈ నెలలో మిథున రాశి వారికి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. గురుగారు, ఈ మిథున రాశి గల వారికి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారు గురుగారు? చెప్పండి, కొంచెం వివరించండి. తప్పకుండా అమ్మ. మిథున రాశి వారికి 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణపతికి గరిక మాలను సమర్పించి ఆయనకి నమస్కరించుకోండి. అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజను కానీ, వడమాల పూజ కానీ, సింధూర పూజ కానీ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోండి. అలాగే వ్యయంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ, సిద్ధి సాయినాథన ఆలయానికి కానీ, రాఘవేంద్ర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి గురువారం రోజున స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. కొన్ని శనగలను నైవేద్యంగా తయారు చేసి స్వామివారికి నివేదన చేసి అక్కడికి వచ్చేటువంటి గురు ఆలయాలకు వచ్చే భక్తులకు మీ చేతులారా పంచండి. తద్వారా ఈ గురువు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశిలోను ద్వితీయములోను రవి సంచారం కూడా మిమ్మల్ని ఇబ్బందిగా ఉంది కనుక ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదువుకోండి. తెల్లవారి ఉదయాన్నే నిద్రలేసిన వెంటనే సూర్య భగవానికి 2 చేతులు ఎత్తి నమస్కరించుకోండి. 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి, పేదవారికి దానం చేయడం వల్ల ఈ రవిదోషం నుంచి బయటపడతారు. ఈ రకంగా మీరు గణపతికి, అలాగే అష్టమశని దోషానికి, అలాగే వ్యయంలో గురువుకి, అలాగే రవికి, ఈ 4 గ్రహాలకు చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు ఆ ప్రతికూల ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలని, లాభాలని పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే.